మచ్చా వాటర్ ఫాల్ వచ్చినా మచ్చా బిజినెస్ మామూలే మచ్చా. ఇప్పుడైతే మన గోప్రో 37,000 రూపాయలే మన దగ్గర పైకలు కొట్టే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అండి ఎఫ్డిమిక్ సౌండ్ కంటే ఈ సౌండ్ సూపర్ అనమాట, ఎక్సలెంట్. మామూలు లేదు, అనిపించట్లేదు. మచ్చా పొరపాడు మచ్చా 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 మచ్చా. అయితే దిగబోతున్నాం. ఇట్లా దిగి ఇట్లా అలా తిరిగి వెళ్ళాలి. ఎన్నిసార్లు షూట్ చేసి షూట్ చేయాలనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ కిందకైతే వెళ్ళబోతున్నాం. చాలా డేంజర్ ఉంది. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు అనమాట. హాయ్ మచ్చా, ఎలా ఉన్నావు? అయితే మేమైతే ఇక్కడ దేవరకొండ దగ్గరలో నల్లగొండ దేవరకొండ అని మీకు ఐడియా ఉండి ఉంటుంది. అయితే అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ వైజాగ్ కాన్లోనే ఒక చిన్న గ్రామం అనమాట. ఆ గ్రామానికి సంబంధించిన టెంపుల్ ఇది. అయితే ఈరోజు చాలా షూట్ చేయడానికి అయితే వచ్చేసాము. పగుళ్ళ వాటర్ ఫాల్స్ ఒకటి, చూసారు కదా ఎలా ఉందో. ఇంకా సరిగ్గా కనిపించట్లేదు. ఊరైతే చిన్నగానే ఉంటుంది కానీ క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ ఫిష్ అమ్ముతారు, ప్రతిదీ బోటింగ్ తిప్పుతారు. ఇంకా నెక్స్ట్ అంటే మీకు ఫిష్ ఫ్రై కావాలన్నా లేదంటే ఫిష్ కర్రీ కావాలన్నా ఏ రకమైన చేసి మీకు కావాలంటే పార్సల్ కూడా పెట్టుకెళ్ళచ్చు. ఉంటుంది అనమాట ఇది ఏరియా మొత్తం. ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ కొండలే. ఇంకా ఇది టెంపుల్ ఇట్లుంది. ప్రజెంట్ అయితే అన్నీ కవర్ చేయాలి, టైం పడుతుంది. మిస్ అవ్వకుండా అందరూ చూడండి. ఓకే మచ్చా, నీకోసమే మచ్చా ఇదంతా చూపించడానికి వచ్చాము. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయమచ్చా. ఓకే. నాగర్ సాగర్ డివిజన్ వన్యప్రాణి విభాగము, అమరాబాద్ టైగర్ రిజర్వ్ 4th జోన్. మచ్చా ఇక్కడ చూసా కదా, ఇక్కడ అంతా చిన్న గుడిసెలు వేసుకొని అయితే ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే ఆ పొలం పండించుకుంటూ అలాగే వీళ్ళకి గొర్రెలు, మేకలు, ఆవులు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ విలేజ్కి చిన్న ఆంజనేయ స్వామి కూడా వాళ్ళైతే పూజిస్తారనమాట. అదే ఆంజనేయ స్వామి బొమ్మ ఇది. చూసారు కదా, ఆల్రెడీ ఒక చిన్న పిల్లోడు పూజిస్తున్నాడు. నడిచి వెళ్తే బాగుంది. వచ్చింది కదా ఆ రూట్లో అలా వెళ్దామా? ఇదే దారి అంటావా?
మొత్తానికి అయితే ఆ పొగుల్లో వాటర్ ఫాల్స్ అనేది మాకు తెలియట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎవ్వరూ లేరనమాట. చూసారు కదా మొత్తం అడవిలో ఉంది. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడో మేము ఎక్కడ ఉన్నామో ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే ఇక్కడ మొత్తం పొలాలే ఉన్నాయి, అంతా మిరప తోటలే ఉన్నాయి. మనుషులు అయితే మసులుతారు కానీ ఊరికి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ప్రజెంట్. వాటర్ ఫాల్స్ దగ్గరికి ఈ పైపులు ఉన్నాయంటవా అనుకుంటున్నాను. ఇలా ఉన్నాయి వెళ్దాం. ఇందాక ఇలాగ చూసాం కదా అక్కడ, అదే ఇది ఆ పైప్ లైనే. మనకి ఏ వాటర్ ఫాల్స్ దొరకలేదు, ఇదే మన వాటర్ ఫాల్స్. తాగలేదు కదా మొత్తం వాడు మూసేసాడు. ఇలాగేనా? ఏది అదేనా? వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తం అయితే ఒకసారి మీరు కెమెరా తిప్పుతాను చూడండి. మచ్చా మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ మిరప తోటలు అనమాట. అయితే ఆ మిరప తోటలో పడే మనం వెళ్ళాలి. అయితే మాకు కాసేపు అర్థం కాలేదు ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఆ మిరప తోటలో పడే వెళ్ళాలి, అదే దారి ఉంది, వేరే దారి ఏం లేదనమాట. అయితే అలా వెళ్తే మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు అడిగి అయితే వెళ్ళడం జరిగింది. వాటర్ ఫాల్స్లో పైప్ పెట్టారనమాట. అక్కడికి వాటర్ మొత్తం మిరప తోటకు అయితే అందిస్తారనమాట. ఇవి ఏం కాయలో కూడా తెలియదు నాకు, కానీ మంచి బాగా కనిపిస్తున్నాయి. వాటర్ లేక కొండలో పడి తిరుక్కుంటా. అబ్బా మొత్తానికైతే ఎండలో ముఖం తిరిగింది నాకు అయితే. మచ్చ ఎలాంటివి మాత్రం ట్రై చేయడం వేస్ట్. కనీసం ఇవన్నీ మర్చిపోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ కొడితే చాలు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మొత్తం అంతా అది అలాగైపోయింది, చాలా ఇదిగా అయిపోయింది అనమాట. మచ్చ చాలా హుషారుగా వచ్చాను, కానీ దగ్గరికి 30-40 కిలోమీటర్ల దూరం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు అయితే ఉన్నారు కానీ ఎక్కడికి వెళ్ళాలా ఏంటి అనేది తెలియట్లేదు. వాళ్ళ దగ్గర చాలా దూరం ఉన్నారన్నమాట, ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మేమైతే ఇక్కడికి వచ్చాం. సరే మా వాడైతే వెళ్ళిపోతున్నాడు, నేను మళ్ళీ వెళ్ళాలి. ఛానల్ ట్రెండింగ్లో ఉండాలంటే ఇంకా తప్పదు కాబట్టి ఎవరు చూపించలేని ఎవరు రాలేనివి మనం చూపిద్దామని. ఎలాగెళ్ళాలి? అక్కడ మనుషులు ఎవరు ఉన్నారా? ఎవరో ఉన్నట్టున్నారు కదా. సాగొడతా, ఇందాకైతే సాగొట్టింది కదా. అయ్యి ఒకటేరా బాబు. మచ్చా ఆ మిరప తోట ఏదైతే ఉందో దాని చుట్టూ వచ్చేసి ఇలాంటిది ఒక ఐరన్ ఫినిషింగ్ అయితే ఒకటి ఇచ్చారనమాట. దానికి సోలార్ అద్దంతో కరెంట్ షాక్ పెట్టారనమాట, అంటే ఏ జంతువులు రాకుండా. వాటర్ ఫాల్స్ వచ్చేసింది అనమాట, చూడండి. అబ్బా మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ పెద్ద నది కూడా ఉంది, అంటే కృష్ణా నది వాగనమాట ఇదంతా. ఇక్కడైతే చాలా పెద్ద వంతెన ఉంది, చాలా డేంజర్ కూడా ఉంది. చూసారా ఎలా ఉందో? ఇట్లుందనమాట. అక్కడంతా పైపులు చూసారా, అంటే పొలాలకి వచ్చే నీరు అనమాట అదంతా. అక్కడ మనకి కనిపించట్లేదు, చూపిస్తాను మీకైతే. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఉండండి. కిందకి అటు సైడ్ నుంచి దిగి వెళ్ళాలి. అది అటు సైడ్ నుంచి దిగి ఇలా రావాలనుకున్నాను కదా, అంతే. అక్కడి నుంచి అయితే మనం దిగి రావాలి. ఇక్కడ నేను ఎక్కడైతే కెమెరా పెడుతున్నానో అక్కడి నుంచి ఇలా దిగి రావాలి కిందకి. ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ఫ్రెండ్స్ మొత్తానికైతే చూసారు కదా వాటర్ ఫాల్స్ కిందకైతే వెళ్ళబోతున్నాం. చాలా డేంజర్గా ఉంది, చూసారు కదా. పక్కా ఇక్కడైతే పక్కా కిందకి దిగి చూపించి మీ చేత ఖచ్చితంగా వీడియో లాస్ట్ చూసేసరికి పక్కా సబ్స్క్రైబ్ అయితే చేపిస్తాను, ఓకేనా. మొత్తానికైతే కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మేము దిగే దారి అయితే ఇక్కడ నుంచి అయితే దిగిపోతున్నాం. ఇట్లా దిగి ఇట్లా అలా తిరిగి వెళ్ళాలి. ఇప్పుడైతే చూస్తూనే ఉన్నాడే. మొత్తానికైతే మనం ఎలా దిగుతున్నాం అనేది కూడా మీకైతే వీడియో చూపిస్తున్నాను. కొంచెం చేతిలో పట్టుకొని దిగడం కొంచెం కష్టమే, కెమెరా కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఎవరో ఫీల్ కావద్దు, డిసప్పాయింట్ కావద్దు. ఖచ్చితంగా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి థ్రిల్లింగ్ అయితే ఇవ్వబోతుంది. చూసారు కదా అంతర్లు దిగాలి. ఈ
బ్యాగ్లో ఏంటంటే బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్దామంటే దీంట్లో వేరే ఇంకా బ్యాటరీలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. అందుకనే ఇది బ్యాగ్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. మచ్చా మనం వచ్చిన కష్టాలు అయితే చూసావు కదా. ఇప్పుడైతే ప్రజెంట్ జర్నీ వరకు ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మంచి అద్భుతాలు అయితే చూస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు చూసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.